నమస్కారం. ఓంకార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. దసరా ఫెస్టివల్కి మీలో ఎంతమంది అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఫ్రెండ్స్? మేమైతే ప్రతి సంవత్సరం అయితే బెజవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం అయితే చేసుకునే వాళ్ళం అండి కంపల్సరీగా. ఈసారి అయితే మాకు కుదరలేదన్నమాట. సో మా తెనాల్లో ఉన్న నందివెలుగు అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈసారి దసరాకి మేము వెళ్ళిన రోజైతే మహాలక్ష్మి అమ్మవారు అలంకరణ అయితే చేశారనమాట. మేము ఫొటోస్ చూస్తే అమ్మవారు చాలా కళగా అనిపించారు. ఎలాగైనా సరే దర్శనం చేసుకోవాలనుకుని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఈ దసరా టైంకి అయితే మాకు ఈ దర్శనం అయితే కుదిరింది ఫ్రెండ్స్. మధ్యాహ్నం ఇక్కడ ప్రతిరోజు కూడా దసరా 11 రోజులు కూడా ఇక్కడ నిత్య అన్నప్రసాదం అయితే చేస్తుంటారు ఫ్రెండ్స్. మధ్యాహ్నం టైంలో 11:30కి అయితే మొదలవుతుంది అన్నప్రసాదం. మనకి తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. 1:30కే 2ంటికి వెళ్తే కనుక అసలు మనకి దొరకదు అనమాట. దర్శనం అయితే పర్లేదు, మనకి చాలా బాగా జరుగుతుంది. జనం అయితే అంత పెద్దగా ఉంటారు అనమాట. మేము వెళ్ళిన రోజు అయితే మేము దగ్గర 2 సార్లు అయితే వెళ్ళాము. సరస్వతి అలంకారం అలాగే ఈ మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాం. మహాలక్ష్మి అమ్మవారికి అయితే చాలా బాగా జరిగింది. భోజనాలు అన్నీ కూడా మాకు అన్ని ఐటమ్స్ అయితే దొరికాయి అనమాట. సరస్వతి అలంకారానికి వచ్చేసరికి జనాలు చాలా విపరీతంగా ఉండి భోజనాలు కూడా చాలా వరకు అయిపోయాయి అనమాట. ఒకటింపాకే. మీరు ఎంతమంది అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.